వారంలో ఒక్క రోజన్న గుడికి పోయి ఒక 10 నిమిషాలు కూర్చుంటే డాక్టర్ కాడికి పోవాల్సిన అవసరం రాదట. ఏ గుడినైనా కట్టేటప్పుడు దాంట్లో ఉన్న ఒక్కో భాగం ఒక్కో అర్థాన్ని ఇస్తాయి. ఈ విషయాలన్నీ ఈ మధ్య అభ్యుదయ ఫౌండేషన్ సిఇఓ గారి ఇంటర్వ్యూలు చూస్తున్నప్పటి నుండి తెలుసుకుంటాను. గుడిని నిర్మాణం చేసేటప్పుడు మనలో ఉన్న శరీర భాగాలకి తగ్గట్టుగా నిర్మాణం చేస్తారంట. గర్భగుడి మన హృదయం, ధ్వజస్తంభం మన వెన్నెముక. ఎప్పుడు గుళ్ళకు పోయినా జరిసే కూర్చున్నామంటే ఒక్కో భాగం ఒక్కో దానికి రియాక్ట్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అవుతాయి. అట్లా ఈ వారం పెద్దమ్మ తల్లి గుడికి పోయినాం. దారిలో డిమార్ట్ ఉన్నదా, డిమార్ట్ కాడికి కూడా పోయినాం. రాత్రిపూట జర మంది తక్కువ ఉంటారు అనుకున్నాం గానీ అంతకు మూడింతలు ఉన్నారు. తీసుకుపోయిన సంచులలో సామాన్లు వేసుడేమో గానీ సంచులకు ట్యాగ్ లేపి నీకే 30 నిమిషాలు లైన్ లో నిలబడాల్సి వచ్చింది. తీసుకున్న సామానికి బిల్లు వేపించి మళ్ళా కిందికి రానికి మళ్ళా 30 గంట పట్టి. వారం అంత ఇంట్లో వండుకున్నది తింటానం కదా, జర ఒక్క రోజన్నా బయట తిందామని ఒత్తొత్త తాజా కిచెన్ లకు అయితే పోయినాం. కొన్ని తినే ప్లేస్లలో పోయినప్పుడు దాంట్లో ఏదో ఒక్కటి మాత్రమే మంచిగా ఉంటది. అట్లా తాజా కిచెన్ లా దోశ మాత్రమే మంచిగా ఉంటది. ఇది నేనేటి ముచ్చట. బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.